ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తున్నారు. అన్నిటికీ మించి ఈ కంటెంట్ని, ఈ వీడియోల్ని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకుంటున్నారు. అలాగే మీకు కలిగే అనుమానాలు అడుగుతున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. నెయిల్ ఆర్ట్ సౌందర్య పోషణలో ఒక ముఖ్యమైన విషయం. అయితే దీనికి కొన్ని సహజ పదార్థాలను వాడచ్చు. ఇది తెలుసుకుందాం. ఎందుకంటే ఆపాద మస్తకం కూడా అందంగా మెరిసిపోవాలి అని అనిపిస్తుంది చాలామందికి. అంటే ఈ జుట్టు దగ్గర నుంచి గోళ్ళ వరకు ప్రతి భాగాన్ని కూడా దీంట్లో ముఖ్యమైనటువంటి పాత్రే. మరి ఈ క్రమంలో ఈ గోళ్ళకి నెయిల్ ఆర్ట్స్ తోటి అదనపు హంగులు అద్దుతూ ఉంటారు చాలామంది, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్. అయితే దీనికి ప్రత్యేకమైన సాధనాలు కొన్ని వేసేసి వాడుతూ ఉంటారు. కానీ వీటికి ప్రత్యామ్నాయంగా మీకు ఇంట్లో దొరికేటటువంటి కొన్ని వస్తువులను వాడచ్చు. ఈ నెయిల్ ఆర్ట్ వేసుకోవచ్చు. మరి ఈ నెయిల్ ఆర్ట్స్లో చాలా వరకు సన్నగా ఉండేటువంటి పరికరాలు లేదా సాధనాలు ఉపయోగిస్తూ ఉంటాం. చుక్కలు పెడతారు, పూరేకులు వేస్తారు, ఆకులు వేస్తారు, ఇలాంటివి సరైన ఆకృతిలో పెయింట్ చేస్తూ ఉంటారు. అయితే వీటికి బదులుగా మీ ఇంట్లో మీకు అందుబాటులో ఉండేటటువంటి కొన్ని వస్తువులను వాడి అందమైనటువంటి నెయిల్ ఆర్ట్స్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు. నెయిల్స్ని వీటిలో ముఖ్యంగా మీకు చెప్పాల్సింది హెయిర్ పిన్స్ గురించి. మీరు రకరకాల హెయిర్ స్టైల్స్లో భాగంగా వాడేటటువంటి చిన్న సన్నటి హెయిర్ పిన్స్తో నెయిల్ ఆర్ట్స్ని కూడా వేసుకోవచ్చు. ఏం చేస్తారంటే వాడి పక్కన పడేస్తారు కదా పిన్స్, వీటిని కూడా వాడుకోవచ్చు. నచ్చిన ఒక మీరు నెయిల్ పాలిష్ తీసుకొని తెలుపు రంగు నెయిల్ ఆర్ట్ లిక్విడ్లో ఒక చివరిని ముంచి దాంతో గోడపైన చుక్కలు పెట్టుకోవటం, పూరేకులు, ఆకులు ఇలాంటి డిజైన్ని తీర్చిదిద్దుకోవటం ఇవి చేయొచ్చు. దీనికోసం మీరు పెద్దగా టైంని వేస్ట్ చేయాల్సిన పని లేదు. అవసరమైందల్లా కాస్త ఓపిక, కాస్త క్రియేటివిటీ అంతే. ఇక సేఫ్టీ పిన్స్, ఈ సేఫ్టీ పిన్స్ని కూడా వాడచ్చు. నెయిల్ ఆర్ట్స్లో కొన్ని డిజైన్స్ వేసుకోవడానికి ఈ హెయిర్ పిన్స్, అలాగే ఈ సేఫ్టీ పిన్స్ ఇవి బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు ఈ పిన్స్తో నెయిల్ ఆర్ట్లో భాగంగా మీరు చుక్కలు పెట్టుకోవచ్చు. అప్పుడు చాలా చిన్నగా, చాలా అందంగా కనిపిస్తాయి. అయితే నెయిల్ ఆర్ట్ కోసం సేఫ్టీ పిన్స్ని వాడేటప్పుడు వాటి రెండు అంచుల్ని బాగా దూరంగా ఉండేలాగా వంచండి. ఆ తర్వాతే సూదిగా ఉండేటువంటి చివరను నెయిల్ ఆర్ట్ వేసుకోవటానికి మీరు వాడండి. ఇక అగ్గిపుల్ల కూడా రకరకాల పరిమాణాలలో ఉండేటువంటి అగ్గిపుల్లల్ని మనం చూస్తూ ఉంటాం. వీటిని కూడా ఈ నెయిల్ ఆర్ట్ కోసం వాడుకోవచ్చు. అగ్గిపుల్ల ముందు భాగంలో గుండగా ఉంటుంది కదా, దాంతో ఈ చుక్కలు, అలాగే పుల్ల వెనక భాగంతో ఏమో చతురస్రాకారపు చుక్కలు ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఇలాగా ఒకే పుల్లతో రెండు రకాల చుక్కల్ని మీరు సులభంగా ఈ నెయిల్స్ మీద పెట్టుకోవచ్చు. దీంతో ఈ నెయిల్ ఆర్ట్ చూడ చక్కగా ఉంటుంది. ఇక టూత్ పిక్స్ని రెండు వైపులో ఉపయోగిస్తూ నెయిల్ ఆర్ట్ని మీరు అంటే డాట్స్ కోసం వాడచ్చు. అంటే ఫ్లోరల్ డిజైను, తర్వాత ఫోల్కా డాట్స్ ఇలాంటి డిజైన్స్ని తీర్చిదిద్దుకోవటానికి ఈ టూత్ పిక్స్ బాగా ఉపయోగపడతాయి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ నెయిల్ ఆర్ట్కి ఉపయోగించేటువంటి ఈ వస్తువు చివర్లు ఎంత సన్నగా ఉంటే అంత చిన్న చుక్కలతోటి గోడను మీరు డెకరేట్ చేసుకోవచ్చు. దానికి టూత్ పిక్స్ బాగా ఉపయోగపడతాయి. ఇక పెన్సిళ్ళు, పెన్నులు కూడా ఉపయోగపడతాయి. గోడ మీద చిన్న చిన్న చుక్కలు పెట్టడానికి బాల్ పెన్ను లేదా పెన్సిల్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అయితే వీటి పాయింట్స్ చాలా పొదునుగా, సన్నగా ఉండడం ముఖ్యం. లేకపోతే చుక్కలు పెద్దగా మొరటుగా కనిపిస్తాయి. అయితే పెన్సిల్ ముళ్ళుని కావాల్సిన ఆకృతిలోకి మీరు మార్చుకోవచ్చు షార్ప్నర్తో. అప్పుడు పెద్ద చుక్క నుంచి చిన్న చుక్క వరకు కావాల్సిన ఆకృతుల్లో గోడని మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఆ రంగుని, నెయిల్ ఆర్ట్ని. ఇక చెవి రింగులు కూడా, ఈ ఫ్యాన్సీ చెవి రింగులు ఉపయోగించి నెయిల్ ఆర్ట్లో మీరు చుక్కలు పెట్టుకోవచ్చు. చెవి రింగులకి ఉండేటటువంటి ఆ గొట్టం లేదా సన్నటి ఆ పుల్ల, ఈ భాగం మీకు ఉపయోగపడుతుంది. ఇవి అనేక సైజుల్లో, అనేక పరిమాణాలలో ఉంటాయి. కాబట్టి వీటిని ఉపయోగిస్తే రకరకాల పరిమాణాలలో ఆ డిజైన్స్, నెయిల్ ఆర్ట్స్ని చుక్కలు పెట్టుకోవచ్చు. అంతేకాదు రకరకాల సైజుల్లో ఉండేటువంటి పెయింట్ బ్రష్లు, సూదులు, రకరకాల పిన్నులు ఇలాంటివి వాడి కూడా ఈ నెయిల్ ఆర్ట్స్ని చక్కగా మీరు తీర్చిదిద్దుకోవచ్చు. అయితే ఇలాంటి వస్తువులను వాడేటప్పుడు వాటి చివర్లు సూదిగా, పదునుగా ఉంటాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత సురక్షితంగా మాత్రమే వీటిని వాడండి. ఇలాగా కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా మీ ఇంట్లో దొరికేటువంటి ఏ వస్తువునైనా మీ గోడను అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం వాడుకోవాలి. కాకపోతే మీకు దీనికి కావాల్సింది కాస్త క్రియేటివిటీ అంతే. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా,
సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.